నెక్స్ట్ వన్ వెల్త్. వెల్త్ అంటే సంపద అని చెప్పి పిలుస్తూ ఉంటామండి. ఆస్తిపాస్తులు, ప్రాపర్టీ అని కూడా మనము అప్పుడప్పుడు వాడేటువంటి పరిస్థితి ఉంటుంది. వెల్త్ మీన్స్ స్టాక్ ఆఫ్ అసెట్స్. ఇది ఆస్తుల యొక్క నిల్వగా చెప్పబడుతుంది. ఆస్తులు అనేవి అనేక రకాల రూపంలో ఉంటాయి. ప్రాపర్టీ అనేది కూడా అనేక రకాల రూపంలో ఉంటుంది. మూవబుల్ ప్రాపర్టీ, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ, మూవబుల్ అసెట్స్, ఇమ్మూవబుల్ అసెట్స్ అని చెప్పి మనము కామర్స్ లాంగ్వేజ్లో అలాగే అర్థశాస్త్ర పరిభాషలో కూడా సినానిమస్గా వాడుతూ ఉంటామండి. ఓకే, అందువల్ల మనం ఏమంటున్నాం, వెల్త్ మీన్స్ స్టాక్ ఆఫ్ అసెట్స్ హెల్డ్ బై అన్ ఇండివిజువల్ ఆర్ హౌస్ హోల్డ్ ఆర్ యాన్ కంపెనీ ఆర్ ఏ ఇన్స్టిట్యూషన్. ఓకే, ది పొటెన్షియల్ ఫర్ ఈల్డింగ్ ఇన్కమ్ ఇన్ సమ్ ఫామ్. ఎప్పుడైతే ఈ ఎసెట్స్ ఉంటాయో ఆ ఎసెట్స్ని బట్టి మనకి ఆ యొక్క రిటర్న్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఈ రిటర్న్స్ని బట్టి మన ఇన్కమ్ ఇంకొద్దిగా పెరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు మన ప్రాపర్టీ పర్సంటేజ్ కూడా పెరిగేటువంటి ఛాన్స్ ఉంటుందన్నమాట. అందుకని దీస్ ఇంక్లూడ్ మనీ, ఇది ధన రూపంలో కానీ నగదు రూపంలో కానీ ఉంటుంది. షేర్స్ ఆఫ్ కంపెనీస్, కంపెనీలకు ఉన్నటువంటి వాటాధనాల రూపంలో ఉంటుందండి. అలాగే ఒక వ్యక్తికి లేకపోతే కంపెనీ తరపున ఉన్నటువంటి భూములు, స్థిరాస్తులు అంటాం కదా, ఫిక్స్డ్ ఎసెట్స్ భూముల రూపంలో కానీ భవనాల రూపంలో కానీ ఉంటుంది. బికాస్ ఆఫ్ దట్ రీజన్ వెల్త్ మీన్స్ స్టాక్ ఆఫ్ అసెట్స్ held by an individual or institution that yields has the potential for yielding income in some form. These include money, shares of companies, land, etc. Okay. Next, the important characteristics of wealth are as follows. ఈ సంపద అనేటువంటి మాటకి, ఈ వెల్త్ అనేటువంటి టర్మ్కి ముఖ్యంగా మనకు కొన్ని రకాల క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. అవే యుటిలిటీ. What is the meaning of the utility? Want satisfying power of a good or commodity is called as utility. ఒక వస్తువుకు ఉన్నటువంటి కోరికను సంతృప్తిపరచగలిగే శక్తిని మనం యుటిలిటీగా అర్థశాస్త్ర పరిభాషలో చెప్తూ ఉంటాం. యుటిలిటీ మీన్స్ ది వాంట్ సాటిస్ఫైయింగ్ పవర్. హియర్ వీఆర్ కన్సిడరింగ్ సాటిస్ఫైయింగ్ పవర్ ఆఫ్ ఏ గుడ్. వస్తువుకు ఉన్నటువంటి కోరికను తీర్చగలిగే శక్తిని మాత్రమే అర్థశాస్త్ర పరిభాషలో యుటిలిటీ, ప్రయోజనంగా మనము అభివర్ణిస్తూ ఉన్నాము. నెక్స్ట్ ఆస్పెక్ట్ స్కేర్సిటీ. ది గూడ్స్ విచ్ ఆర్ స్కేర్స్ ఇన్ సప్లై అంటాం. ఇందాకే మనం చూసాం ఎకనామిక్ గూడ్స్ విషయంలో అబండెంట్ సప్లై ఉండదు. సమృద్ధి దశలో వాటి యొక్క ఉత్పత్తి అనేది ఉండదు. వాటి యొక్క ఉత్పత్తి మన డిమాండ్ కంటే చాలా తక్కువ సంఖ్యలో ఉంటుంది. అందువల్ల వాటిని మనం స్కేర్స్ గూడ్స్ అంటాము. కొరతగా అందుబాటులో ఉన్నటువంటి వస్తువులుగా పరిగణిస్తూ ఉంటాము. నెక్స్ట్ వాల్యూ ఇన్ ఎక్స్చేంజ్, మారకపు విలువ. ఈ వస్తువునిచ్చి ఇంకో వస్తువును తీసుకునేటువంటి పరిస్థితి ఉండేది. ఇన్ ది ప్రీ మనీ సొసైటీ ఆర్ ఇన్ ది బార్టర్ సిస్టమ్ సొసైటీ వీఆర్ డిపెండింగ్ అపాన్ గుడ్ టు గుడ్ ట్రాన్సాక్షన్. డబ్బు అనేది, నగదు అనేది కనుగొననప్పుడు మనం వస్తు మార్పిడి పద్ధతిలో ఉండిపోయామండి. దాన్నే బార్టర్ పద్ధతి అంటాము. ఒక వస్తువు ఇచ్చి ఇంకో వస్తువును తీసుకోవటం జరిగిందనమాట. అంటే బదులుకు బదులు మనం ట్రాన్సాక్షన్ చేసుకునే వాళ్ళం. ఇక్కడ ఒకటేమో హై ప్రైస్డ్ గూడ్ ఉండేది, ఇంకోటేమో లో ప్రైస్డ్ గూడ్ ఉండేది. హై ప్రైస్డ్ గూడ్ ఇచ్చిన వాడికేమో నష్టం వచ్చినట్టు, లో ప్రైస్డ్ గూడ్ తీసుకున్న వాడికేమో లాభం వచ్చినట్టుగా మనం ఇక్కడ గమనించక తప్పదు. వై? బికాజ్ ఎంటర్టైన్ దిస్ టైప్ ఆఫ్ సిస్టమ్ ఇన్ అవర్ ఎక్స్చేంజ్ వీఆర్ హ్యావింగ్ సో మనీ సొసైటీ. ఆ పాతకాలంలో డబ్బు అనేది ఇంకా ఇన్వెంట్ చేయబడలేదు. ద్రవ్యము లేదా నగదు అనేది మనం కనుగొనలేదు కాబట్టి వీఆర్ స్పెండింగ్ దోస్ డేస్ ఫర్ దిస్ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్ బ్యారియర్స్. ఇలాంటి వ్యవహారాలు, లావాదేవీల్లో కొన్నాళ్ళ పాటు మనము ఆర్థిక కార్యకలాపాలని ముందుకు తీసుకెళ్లవలసినటువంటి పరిస్థితి చరిత్రలో జరిగింది. దాన్ని మనము వస్తు మార్పిడి పద్ధతి అని, బార్టర్ పద్ధతి అని పిలవడం అనేది జరుగుతుంది. అదేంటండి? వాల్యూ ఇన్ ఎక్స్చేంజ్, మారకపు విలువ. ఒకళ్ళ దగ్గర ఉన్నటువంటి వస్తువుని ఇంకొకరి దగ్గర ఉన్నటువంటి వస్తువుతో పరస్పరం మార్పిడి చేసుకోవటం ద్వారా వారికి ఉన్నటువంటి కోరికలను తీర్చుకోవడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ లాభాలకి నష్టాలకి ఎలాంటి ప్రాధాన్యత లేదు. అది జస్ట్ ట్రాన్సాక్షన్ మాత్రమే. నౌ వీఆర్ ఎంటర్టైనింగ్ బిజినెస్ డీలింగ్స్. ప్రస్తుతం మన సమాజంలో మనం ఏం చూస్తున్నాము? వ్యాపార లావాదేవీలను చూస్తున్నాం. ఇక్కడ లాభ నష్టాల గురించి మాట్లాడుకుంటాము. ఎందుకని మాట్లాడుకుంటాం? నౌ ది సొసైటీ
ఆల్వేస్ ఫిల్డ్ విత్ మనీ రీసోర్సెస్. ఈ రోజున ద్రవ్య వనరుల ద్వారా, డబ్బు వనరుల ద్వారా సమాజం మొత్తం కూడా పూర్తిగా సమూహించబడింది. కాబట్టి ఈ రోజున కన్జ్యూమర్స్ దగ్గర, ప్రొడ్యూసర్స్ దగ్గర, అలాగే అందరి దగ్గర ద్రవ్య వనరులు ఎంతో కొంత స్థాయిలో ఉన్నాయి. కాబట్టి మనం ఇక్కడ బాటర్ సిస్టంలోకి ఎంటర్టైన్ అవ్వాల్సిన అవసరం లేదు. బికాజ్ ఆఫ్ దట్ రీజన్ హియర్ వీఆర్ క్యాలిక్యులేటింగ్ వెదర్ వీఆర్ రెడీ టు గెట్ ప్రాఫిట్ ఆర్ రెడీ టు గెట్ లాస్. అయితే లాభాన్ని పొందుతున్నాము, లేకపోతే నష్టాన్ని పొందుతున్నాం. ఎందుకని? ఇది మనీ సొసైటీ. నెక్స్ట్ వన్ అండి, ట్రాన్స్ఫరబిలిటీ, బదిలీ. మన దగ్గర ఉన్నటువంటి మనీని కానీ షేర్స్ కానీ ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు, బదిలీ చేయొచ్చు అన్నమాట. అలాగే ఒక వ్యక్తి దగ్గర ఉన్నటువంటి ఆస్తుల యొక్క శాతాన్ని అమ్మటం కొనటం ద్వారా ఇంకో వ్యక్తి యొక్క పేరు మీదగా మనం ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశం ఉంటుంది. బికాజ్ ఆఫ్ దట్ రీజన్ ది ఎకనామిక్ టర్మ్ దట్ ఈజ్ వెల్త్ హ్యావింగ్ దీస్ 4 types ఆఫ్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్. ఫస్ట్ వన్ ఈజ్ యూటిలిటీ, సెకండ్ వన్ ఈజ్ స్కేర్సిటీ, థర్డ్ వన్ ఈజ్ వాల్యూ ఇన్ ఎక్స్చేంజ్, ఫోర్త్ వన్ ఈజ్ ట్రాన్స్ఫరబిలిటీ. యూటిలిటీ, scarcity, value in exchange, transferability are the 4 important characteristic features of wealth as our basic concept in our junior inter economics. సంపద, అర్థశాస్త్ర పరిభాషలో సంపద అనేదానికి ప్రయోజనమని, కొరత అని, మారకపు విలువ అని, బదిలీ చేయగలిగే అవకాశమని ఈ 4 లక్షణాలు మనకిక్కడ ఆర్థిక పరిభాషలో ఉన్నాయని విద్యార్థులు గమనించాలి. నెక్స్ట్ వన్, ఇన్కమ్. వాట్ ఈజ్ మెంట్ బై ది టర్మ్ ఇన్కమ్? ఇన్కమ్ మీన్స్ ఫ్లో. ఇన్కమ్ ఈజ్ ఏ ఫ్లో ఫ్రమ్ వెల్త్, వేర్ వి వెల్త్ ఈజ్ స్టాక్. ఇందాకే వెల్త్ అంటే స్టాక్ ఆఫ్ అసెట్స్ అనుకున్నామండి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేపాటికి ఇన్కమ్ అంటే ఏం చెప్తున్నాం? ఇట్స్ ఏ ఫ్లో అంటున్నాం. ఆదాయం అనేది ఒక ప్రవాహం లాంటిది. ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్, from one person to another, from one company to another, from one share capital to another share capital. All these are a flow type manner. ఆదాయం అనేది ఒక ప్రవాహం లాంటిది. ఇన్ ఎవ్రీ ఎకానమీ ఇన్కమ్ ఫ్లోస్ ఫ్రమ్ హౌస్ హోల్డ్ టు ఫర్మ్స్ అండ్ ఫర్మ్స్ టు హౌస్ హోల్డ్స్. ఆదాయం అనేది గృహిణుల నుంచి సంస్థలకు తర్జుమా చేయబడుతుంది, సంస్థల నుంచి ఈ యొక్క గృహిణులు కూడా మనం పొందటం అనేది జరుగుతుంది. ఫ్రమ్ ది టాప్ టు బాటమ్, ఫ్రమ్ బాటమ్ టు టాప్. ఈ విధంగా ఈ ఇన్కమ్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. హౌస్ హోల్డ్స్ టు ఫర్మ్స్, ఫర్మ్స్ టు హౌస్ హోల్డ్స్. దస్ ది ఫ్యాక్టర్ మార్కెట్ అండ్ ది ప్రొడక్ట్ మార్కెట్ ఆర్ క్లోజ్లీ రిలేటెడ్ టు ఈచ్ అదర్. ఉత్పత్తి కారకాల మార్కెట్ కానీ, వస్తు సేవల మార్కెట్ కానీ ఇక్కడ ఒకదాని నుంచి ఒకదానికి మూవ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకని ఇక్కడ ఎకానమిస్టులు ఏమన్నారు? ఇన్కమ్ అనగానే ఇట్ ఈజ్ ఏ ఫ్లో ఐటెం, బట్ ఇట్ ఈజ్ నాట్ ఏ స్టాక్ ఐటమ్. స్టాక్ ఐటమ్ అంటే మనం ఏం చెప్పుకున్నామండి? అక్కడ వెల్త్ గురించి మాట్లాడుకున్నాం. నిల్వ రూపంలో ఉంది అంటే దాన్ని మనం వెల్త్, సంపదగా పిలుస్తాము. ప్రవహిస్తుంది, మూవ్ అవుతుంది. 1 person to 1 person, 1 place to another, 1 company to another, 1 firm to another. ఫ్లో అనేటువంటి ప్రాసెస్లో ఉంది అంటే దాన్ని మొత్తాన్ని మనం ఏమని పరిగణిస్తాము? ఇన్కమ్, ఆదాయముగా చెప్పాలి. ది ప్రాసెస్ ఆఫ్ సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్ మేక్స్ టు అండర్స్టాండ్ దట్ ఇన్కమ్ ఫ్లోస్ ఫ్రమ్ హౌస్ హోల్డ్స్ టు ఫర్మ్స్ అండ్ ఫర్మ్స్ టు హౌస్ హోల్డ్స్. అందుకని దీన్ని సర్క్యులర్ ఫ్లో అంటాం. ఇది మొత్తం ఒక సైక్లికల్ ప్రాసెస్లో జరుగుతూ ఉంటుందండి. ఇవాళ నా దగ్గర ఉన్నటువంటి 10,000 రూపాయల ఇన్కమ్ రేపు వేరే ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఈ ప్రొడ్యూసర్ దగ్గర ఉన్నటువంటి 10,000 రూపీస్ నెక్స్ట్ మళ్ళీ అనదర్ కంపెనీకి సంబంధించినటువంటి మేనేజర్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. అందువల్ల ఇన్కమ్ అనేది పర్సన్ టు పర్సన్, ఫర్మ్ టు ఫర్మ్, కంపెనీ టు కంపెనీ మూవ్ అవుతూనే ఉంటుంది. బికాజ్ ఆఫ్ ది స్ట్రాంగ్ ఎక్స్ప్లెనేషన్, ఇన్కమ్ ఈజ్ ద కాన్సెప్ట్ రిలేటెడ్ టు ది ఫ్లో మేనర్. ప్రవాహానికి సంబంధించినటువంటి ఒక ఆర్థిక శాస్త్ర భావన ఆదాయము. నిల్వకు సంబంధించినటువంటి ఒక అర్థశాస్త్ర భావన సంపద. బికాజ్ ఆఫ్ దట్ రీజన్ వెల్త్ ఈజ్ ఏ స్టాక్ కాన్సెప్ట్, వేరాజ్ ఇన్కమ్ ఈజ్ ఏ ఫ్లో కాన్సెప్ట్. ఆదాయం అనేది ప్రవహించడానికి దగ్గరగా ఉన్నటువంటి భావన, సంపద అనేది నిల్వకు సంబంధించినటువంటి అర్థశాస్త్ర భావన. ఓకే, రైట్. నెక్స్ట్, ప్రైస్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ది ప్రైస్ హియర్?
వెల లేదా ధర అంటాం. కాకపోతే అర్థశాస్త్ర పరిభాషలో మనము ధరను మాత్రమే ఇక్కడ మూల్యంగా చెప్పడం అనేది జరుగుతుంది. ది వాల్యూ ఆఫ్ ఏ కమోడిటీ ఆర్ సర్వీస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. వాట్ టర్మ్స్ వీఆర్ ఎక్స్ప్రెస్డ్ ది వాల్యూ ఆఫ్ ది కమోడిటీ? ఇన్ ది మానిటరీ టర్మ్స్ అండి, బట్ నాట్ గుడ్ టర్మ్స్. వస్తువు యొక్క విలువను మనం ఏం చెప్తున్నాం? ద్రవ్య రూపంలో వ్యక్తపరుస్తున్నాం. ది వాల్యూ ఆఫ్ ఏ కమోడిటీ ఆర్ సర్వీస్ expressed in terms of money is known as price. In other terms, the rate at which a commodity is exchanged is called price. ఒక వస్తువు యొక్క విలువను, ఒక వస్తువు యొక్క మూల్యాన్ని, ఒక వస్తువు యొక్క మూల్యమును మనం ఏం చేస్తున్నాం? ధర రూపంలో చెప్తున్నాం. We are expressing the value of the money in monetary terminology. ద్రవ్య వనరుల రూపంలో మాత్రమే మనం వ్యక్తపరుస్తున్నాం కాబట్టి దీన్ని మనం వస్తువు యొక్క ధరగా చెప్తూ ఉంటాం. ఇఫ్ ఏ పెన్ ఈజ్ ఎక్స్చేంజ్డ్ ఫర్ 10 రూపీస్, దెన్ ది ప్రైస్ ఆఫ్ ది పెన్ ఈజ్ 10 రూపీస్. ఒక పెన్ను యొక్క ధరను మనం 10 రూపాయలు అని చెప్పామనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా ఆ పెన్ను యొక్క ధర ఎంత అవుతుందండి? 10 రూపాయలుగా నిర్ణయించబడుతుంది. బికాస్ ఆఫ్ దట్ రీజన్ వీఆర్ రెడీ టు ఎక్స్ప్రెస్ ది వాల్యూ ఆఫ్ ది కమోడిటీ ఇన్ ది టర్మ్స్ ఆఫ్ మనీ. ఓకే, రైట్. నెక్స్ట్ ఆస్పెక్ట్, వెల్ఫేర్. వెల్ఫేర్ మీన్స్ హ్యాపీనెస్. శ్రేయస్సు లేదా సంక్షేమము అంటాము. వీఆర్ రెడీ టు డూ ఆల్ ది టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, ఆల్ ది టైప్స్ ఆఫ్ ఎఫర్ట్స్, ఆల్ ది టైప్స్ ఆఫ్ ఎఫర్ట్స్ ఫర్ ది పర్పస్ ఆఫ్ గెటింగ్ వెల్ఫేర్ ఫర్ అవర్ జెల్స్ అండ్ అవర్ ఫ్యామిలీ సేక్. మనం కానీ మన కుటుంబ సభ్యుల కోసం కానీ మనం నిరంతరం అనేక రకాల అటెంప్ట్స్, ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. అనేక రకాలైనటువంటి డ్యూటీస్, విధులను నిర్వహిస్తూ ఉంటాము. ఇలాంటివన్నీ చేసేది దేనికోసం? ఫర్ ది పర్పస్ ఆఫ్ వెల్ఫేర్ ఆర్ హ్యాపీనెస్ ఇన్ అవర్ ఓరల్ లాంగ్వేజ్. సర్వసాధారణమైనటువంటి పరిభాషలో సంతోషాన్ని పొందడానికి, సంక్షేమాన్ని అనుభవించడానికి మాత్రమే మనం అనేక రకాలైనటువంటి విధులను నిర్వహిస్తూ ఉంటాము. ఓకే, వెల్ఫేర్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ ఎకనామిక్స్. అర్థశాస్త్ర పరిభాషలో సంక్షేమం అనేది ఒక ప్రముఖమైనటువంటి శాస్త్ర భావన. It refers to the satisfaction that an individual or society derives from wealth and can be attributed to individuals or society standard of living. Welfare is a subjective concept and cannot be measured objectively. ఈ సంక్షేమము, శ్రేయస్సు అనేది సబ్జెక్టివ్ కాన్సెప్ట్ అండి, ఒక శాస్త్ర విషయం. ఒక అర్థశాస్త్రం అనేటువంటి ఒక సమూలమైనటువంటి సాంఘిక శాస్త్రంలో ఈ భావన గురించి మనం సవివరంగా చదువుతూ ఉంటాం. ఇది ఒక ఆబ్జెక్ట్ కాదు, అంటే ఒక టార్గెట్ లాంటిది, ఒక ప్రత్యేకమైనటువంటి వస్తువు లాంటిది కాదు. దీన్ని కొలవడానికి, దీని నుంచి ఇంత పరిమాణంలో మనము ఎంతో కొంత మూల్యాన్ని పొందడానికి ఇది ఆబ్జెక్ట్ కాదనమాట. అందువల్ల వెల్ఫేర్ ఈజ్ ఏ సబ్జెక్టివ్ కాన్సెప్ట్. వెల్ఫేర్ అనే టర్మ్ను మనం సర్వసాధారణ భాషలో ఎలా చెప్తామండి? హ్యాపీనెస్ అనేటువంటి దాన్ని చెప్తూ ఉంటాము. ఓకే, నెక్స్ట్ వన్, యుటిలిటీ. In our economic terminology, the word having utility is very important in our applicability. అర్థశాస్త్ర పరిభాషలో ఆచరణాత్మకంగా ప్రయోజనము అనేటువంటి ఒక ప్రత్యేక పదానికి విపరీతమైనటువంటి ప్రాధాన్యత ఉన్నది. ఇందాకే మనం వెల్త్ అనేటువంటి కాన్సెప్ట్లో చదువుకున్నాం. యుటిలిటీ అని, స్కేర్సిటీ అని, వాల్యూ ఇన్ ఎక్స్చేంజ్ అని, ట్రాన్స్ఫరబిలిటీ అని, ఈ 4 రకాల లక్షణాలు ఉంటే దాన్ని ఏమన్నామండి? వెల్త్ అనుకున్నాం, సంపద అని చెప్పి పిలుసాం. వాటిల్లో మొట్టమొదటిది ఏంటి? యుటిలిటీ. దీన్ని ప్రయోజనం అని చెప్పి పిలుస్తూ ఉంటాం. వాంట్ సాటిస్ఫైయింగ్ పవర్ ఆఫ్ ఏ కమోడిటీ ఈజ్ కాల్డ్ యాజ్ యుటిలిటీ ఇన్ అవర్ ఎకనామిక్ సెన్స్. అర్థశాస్త్ర పరిభాషలో ఒక వస్తువుకు గల, ఒక సేవకు గల కోరికను తీర్చగలిగేటువంటి శక్తిని మనం ప్రయోజనంగా పిలవడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. వాట్ ఈజ్ మెంట్ బై యుటిలిటీ హియర్? వాంట్ సాటిస్ఫైయింగ్ పవర్ ఆఫ్ ఏ కమోడిటీ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ యుటిలిటీ. ది కాన్సెప్ట్ ఆఫ్ యుటిలిటీ హ్యాస్ గ్రేట్ ఇంపార్టెన్స్ ఇన్ ఎకనామిక్స్. ది వాంట్ సాటిస్ఫైయింగ్ కెపాసిటీ ఆఫ్ ఏ కమోడిటీ ఎట్ ఏ పాయింట్ ఆఫ్ టైమ్ ఈజ్ నోన్ యాజ్ యుటిలిటీ. ఇట్ ఈజ్ ఆల్సో ఏ సబ్జెక్టివ్ కాన్సెప్ట్. ఇది కూడా ప్రత్యేకంగా ఒక శాస్త్ర విషయం. ఒకానొక సమయాన్ని ఇక్కడ మళ్ళీ మనం కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. ఇక్కడ మనం సమయానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నాము. ఇన్ వింటర్ సీజన్
In summer season, in rainy season, the utility may varied. According to the seasonal changes, the utility may increase, the utility may decrease. మనకు వాతావరణంలో వచ్చేటువంటి అనేక రకాలైనటువంటి మార్పులను బట్టి కూడా ఈ ప్రయోజనంలో మనకేమవుతూ ఉంటాయండి, హెచ్చు తగ్గులు వస్తూ ఉంటాయి. సమ్మర్ సీజన్లో శీతల పానీయాలు, కూల్ డ్రింక్స్కి ఎక్కువ యూటిలిటీ ఉంటుంది. అదే రైనీ సీజన్లో కానీ వింటర్ సీజన్లో కానీ కూల్ డ్రింక్స్కి తక్కువ యూటిలిటీ ఉంటుంది. అవునంటారా కాదా? ఈ విధంగా మనం గమనిస్తే సీజన్ని బట్టి కూడా కమోడిటీస్ యొక్క యూటిలిటీ అయితే హై లెవెల్కి వెళ్తుంది, లేకపోతే లో లెవెల్కి వస్తుంది. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ యూటిలిటీ. ఫస్ట్ వన్, ఫార్మ్ యూటిలిటీ. ఇఫ్ ఏ కమోడిటీ సాటిస్ఫైస్ ఏ కన్జ్యూమర్ బై ఇట్స్ షేప్, కలర్, సైజ్ ఎక్సెట్రా. ఏదైనా ఒక వస్తువు యొక్క ఆకారంలో కానీ, రంగులో కానీ, పరిమాణంలో కానీ చేంజెస్ రావటం వల్ల ఆ వస్తువుకి ప్రయోజనం కనుక చేకూరినట్లయితే దాన్ని మనం ఏమంటున్నాం, ఆకార ప్రయోజనం, ఫార్మ్ యూటిలిటీ. FORM హియర్. ఫార్మ్ మీన్స్ పర్టిక్యులర్ షేప్ ఆర్ డిజైన్ ఆర్ లేఅవుట్. ఎగ్జాంపుల్, కన్వర్షన్ ఆఫ్ వుడెన్ లాగ్ ఇంటూ ఏ చైర్ ఆర్ టేబుల్. ఒక పెద్ద అడవిలో ఉన్నటువంటి చెక్క లేకపోతే ఒక పెద్ద దొంగని మనం ఒక కుర్చీ రూపంలో కానీ ఒక పెద్ద టేబుల్ రూపంలో కానీ తయారు చేసుకున్నాం అనుకోండి, అప్పుడు దానికి ఒక రకమైనటువంటి యుటిలిటీ అనేది ఆపాదించబడుతుంది, ఒక ప్రత్యేకమైన ప్రయోజనం అనేది ఆపాదించబడుతుంది. ఆ రోజు నుంచి అదేమవుతుందన్నా ఎకనామిక్ గూడ్గా మారుతుంది, ఆర్థిక వస్తువుగా రూపాంతరం చెందుతుంది. అలా కాకుండా ఏ ట్రీ ఇన్ ఫారెస్ట్, అడవిలో ఉన్నటువంటి ఒక చెట్టులాగే ఉండిపోయింది అనుకోండి, అడవిలో ఉన్నటువంటి చెట్టుకి ఎలాంటి ఎకనామిక్ యూటిలిటీ అనేది ఉండదు. దాన్ని మనం కట్ చేసి సిటీస్కి తీసుకొచ్చి మెషిన్ ప్రాసెస్ చేసి ఒక చైర్ గానో టేబుల్ గానో కన్వర్ట్ చేసామనుకోండి, అప్పుడు దానికి ఒక ఫార్మ్ యూటిలిటీ అనేది ఆపాదించబడుతుంది. నెక్స్ట్ సెకండ్ ఆస్పెక్ట్, ప్లేస్ యూటిలిటీ. ప్లేస్. హియర్ we are ready to change the place of a commodity. When goods acquire utility with the change of their place is known as place utility. Vegetables at the production place have no utility, but when they are brought to the market they gain utility. కూరగాయలు ఎక్కడైతే పండించామో అక్కడే ఉంచామనుకోండి, వాటికి పెద్దగా యూటిలిటీ అనేది రాదు. సిటీస్కి అలాగే ట్రాన్స్పోర్ట్ చేసినటువంటి ఒక పెద్ద బిజీ ఏరియాకి తీసుకొచ్చామనుకోండి, వాటికి వచ్చే యూటిలిటీ ఇటువంటి అయితే డబుల్గాను త్రిబుల్గాను మారేటువంటి అవకాశం ఉంటుంది. వై వీఆర్ గెటింగ్ యూటిలిటీ టు వెజిటేబుల్స్ హియర్? జస్ట్ వీఆర్ రెడీ టు చేంజ్ దేర్ ప్లేస్ ఫ్రమ్ క్రాపింగ్ ఏరియా టు సెల్లింగ్ ఏరియా. పండిన ప్రదేశాన్ని నుంచి అమ్మేటువంటి ప్రాంతానికి మనం తీసుకొచ్చాం. పండిన ప్రదేశంలో ఉంచినా మనకు ఎంతో కొంత యూటిలిటీ ఉంటుంది, బట్ ఇట్ ఈజ్ ఓన్లీ నామినల్ యూటిలిటీ, లెస్సర్ యూటిలిటీ, లో యూటిలిటీ. ఏదో పేరుకు మాత్రమే కొంత ప్రయోజనం. 10 రూపాయలు అమ్మేవి 2 రూపీస్కి అమ్మాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకని? అవి పండిన చోట ఎక్కువ మంది కొనేటువంటి అవకాశం ఉండదు. బట్ దీస్ వెజిటేబుల్స్ ఆర్ ట్రాన్స్పోర్టెడ్ టు అర్బన్ ఏరియాస్ ఆర్ సిటీ ఏరియాస్ ఆర్ రెసిడెన్షియల్ కాలనీస్. పెద్ద పెద్ద భవనాలు ఉన్నటువంటి, నివాసితులు ఉన్నటువంటి ఇలాంటి ప్రాంతానికి మనం తీసుకొచ్చామనుకోండి, ఇలాంటి చోట మనకి ఈ యొక్క యూటిలిటీ అనేది ఎక్కువగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల సెకండ్ టైప్ యూటిలిటీ ఏంటమ్మా? ప్లేస్ యూటిలిటీ, స్థల ప్రయోజనము. ఓకే, నెక్స్ట్ వన్, టైమ్ యూటిలిటీ, కాల ప్రయోజనం. హియర్ వీఆర్ గివింగ్ హయ్యర్ ఇంపార్టెన్స్ టు ది టైమ్. గూడ్స్ acquire additional utility because of time. Example, businessman store food grains in the stock points in the off season and release them to markets to meet high demand and obtained supernormal profits. Season, and here we are giving high priority of importance to the season, off season and season. ఎప్పుడైతే మన యొక్క ఆహార ధాన్యాలు ఫుడ్ గ్రెయిన్స్ నిల్వ చేసామో స్టాక్ పాయింట్లో ఆఫ్ సీజన్ ఉన్నప్పుడు, సీజన్ లేనప్పుడు, సీజన్ బిగిన్ అయినాక వాటిని వన్ ప్లేస్ నుంచి వన్ ప్లేస్కి మూవ్ చేసాం. వన్ స్టాక్ పాయింట్ టు ఎనదర్ స్టాక్ పాయింట్, వన్ స్టేట్ టు ఎనదర్ స్టేట్, వన్ సెల్లింగ్ పాయింట్ టు ఎనదర్ సెల్లింగ్ పాయింట్, ఇలా మూవ్ చేసాం. మూవ్ చేసినప్పుడు ఏమవుతుంది? మనకు సూపర్ నార్మల్ ప్రాఫిట్స్ వస్తాయి. కాకపోతే
మనము వేర్ హౌస్లో స్టోర్ చేయాల్సినటువంటి రిస్క్ మనదే. వీఆర్ రెడీ టు స్టోర్ దోస్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ ఇన్ ది స్టాక్ పాయింట్స్ డ్యూరింగ్ ఆఫ్ సీజన్. ఎప్పుడైతే మనకు అన్సీజన్ ఉంటుందో పర్టిక్యులర్ ఐటెంకి, పర్టిక్యులర్ క్రాప్కి, పర్టిక్యులర్ ఫుడ్ గ్రెయిన్స్కి, వాటిని మనం ఏం చేయాలి, స్టాక్ పాయింట్స్లో స్టోర్ చేయగలగాలి, నిల్వ చేయగలగాలి. అలా నిల్వ చేస్తే సీజన్ ఎప్పుడైతే మనకు వస్తుందో అప్పుడు మనం దాన్ని బట్టి ఆటోమేటిక్గా యూటిలిటీ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. బికాజ్ ఆఫ్ దిస్ టైమ్ వీఆర్ రెడీ టు గెట్ టైమ్ యూటిలిటీ. ఎలాంటి సమయాన్ని బట్టి మనకి ఈ యొక్క ప్రయోజనం అనేది డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఫోర్త్ వన్, సర్వీస్ యూటిలిటీ, సేవల ప్రయోజనం. ఇన్ అవర్ డే టు డే లైఫ్ వీఆర్ రెడీ టు రిసీవ్ సో మెనీ సర్వీసెస్ ఫ్రమ్ ది అదర్స్. మన దైనందిన జీవితంలో అనేక రకాల సేవలను మనం ఇతరుల నుంచి పొందుతూ ఉంటాం. డాక్టర్లు, ఉపాధ్యాయులు, ఇంజనీర్లు, నర్సులు, ఏమండి, అలాగే సబార్డినేట్ స్టాఫ్, ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళందరి దగ్గర నుంచి మనం సేవలు పొందుతూ ఉంటాం. సర్వీసెస్ ఆల్సో హ్యావ్ ద ఎబిలిటీ టు సాటిస్ఫై హ్యూమన్ వాంట్స్. అందువల్ల సేవలకు కూడా మానవ కోరికలను సంతృప్తిపరిచేటువంటి శక్తి ఉందని మనం గమనించాలి. సర్వీసెస్ని మనం విలువలేని వాటిగా తీసేయడానికి ఛాన్స్ లేదు. సర్వీసెస్ ఆల్సో మోర్ వాల్యుబుల్ ఇన్ వన్ మ్యాన్స్ లైఫ్ ఫర్ హిజ్ డైలీ లైఫ్. ఒక మనిషి యొక్క దైనందిన జీవితంలో ఇలాంటి సేవలకు కూడా చాలా ప్రాధాన్యత ఉంది. మదర్స్ సర్వీసెస్ టు హియర్ ఫ్యామిలీ. ఒక గృహిణి, ఒక మాతృమూర్తి తన ఇంటిలో కుటుంబ సభ్యుల కోసం చేసే సేవలు చాలా అమూల్యమైనవిగా మనం చెప్పుకోవాలి. ఇక్కడ ఏమాత్రం కూడా మనము మానిటరీ వాల్యూస్ చెప్పలేమన్నమాట వాటికి. ఫాదర్స్ సర్వీసెస్, ఫాదర్స్ సాక్రిఫైసెస్ టు హిజ్ ఫ్యామిలీ. తండ్రి యొక్క త్యాగాలు తన కుటుంబం కోసం చాలా గొప్పవిగా ఉంటాయి. ఓకే, ది టీచింగ్ ఆఫ్ ఏ టీచర్ డైరెక్ట్లీ హెల్ప్స్ ఏ స్టూడెంట్ టు బిల్డ్ హిజ్ కెరియర్. దిస్ ఈజ్ నోన్ యాజ్ సర్వీస్ యూటిలిటీ. ఒక టీచర్, ఒక ఉపాధ్యాయుడు తన యొక్క బోధన తర్వాత ఒక విద్యార్థిని తన జీవితంలో ఒక మంచి ఉన్నతమైనటువంటి దశలోకి తీసుకెళ్ళగలిగితే దాన్ని మనం సేవగా చెప్తూ ఉంటాము. తన బోధనా పటిమ వల్ల, తన బోధనా సంపత్తి వల్ల ఒక విద్యార్థిని ఆ యొక్క గురువు గారు ఉన్నతమైనటువంటి శిఖరాలకి పంపించే ఏర్పాటు చేయగలిగారు. ఎట్ ది సేమ్ టైం విద్యార్థి కూడా ఇక్కడ చాలా అంకిత భావంతో చదువుకోవటం అనేది జరిగింది. బట్ మేజర్ ప్రపోర్షన్ ఆఫ్ క్రెడిట్ గోస్ టు సర్వీసెస్ రెండెడ్ బై ది టీచర్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ దట్ బిల్డింగ్ ఆఫ్ ఏ కెరియర్ బై ది స్టూడెంట్. ఆ ప్రత్యేకమైనటువంటి విద్యార్థి తన జీవితకాలంలో ఒక రంగంలో స్థిరపడటానికి ఈ ఉపాధ్యాయుడు చేసినటువంటి సేవలు చాలా అమూల్యమైనవిగా మనం పరిగణించక తప్పదు. బికాజ్ ఆఫ్ దట్ రీజన్ సర్వీసెస్ ఆల్సో హ్యావింగ్ గ్రేటర్ యూటిలిటీ. టీచింగ్ బై ఏ టీచర్, ట్రీట్మెంట్ బై ఏ డాక్టర్, వన్ ఆర్కిటెక్చరల్ ప్లాన్ బై అన్ ఇంజనీర్, ఓకే, మెయిడ్ సర్వీసెస్ బై ఏ నర్స్, ఇవన్నీ కూడా సేవలుగా మనం పరిగణలోకి తీసుకుంటూ ఉంటాము. ఓకే, అండర్ యూటిలిటీ వాట్ వీఆర్ డిస్కస్డ్ సో ఫార్, ప్లేస్ యూటిలిటీ, ఫార్మ్ యూటిలిటీ, time utility, service utility. These are the very important 4 types of utility types in the concept like utility. First one